మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, గర్భఫలం కొరకు దేవుడు ఇందులో మాట ఇస్తున్నాడండి. ఇస్తాను, నీకు చేస్తాను, నీకు ఇచ్చే బహుమానమే నీ గర్భఫలము అని దేవుడు ఎంతగానో మరి ఈ వాగ్దానంలో మనల్కి హెచ్చరిస్తున్నాడు అనమాట. మరి ఆయన ఇచ్చే గర్భఫలం మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా పొందుకోవాలి అని అనుకుంటే వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి, నడుచుకోవాలి. మరి ప్రతి మాట కూడా మరి మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి దేవుని దగ్గర నుంచి మనము ఈ స్వాస్యాన్ని, గర్భఫలాన్ని, ఈ బహుమానాలని అన్నీ కూడా మనము పొందుకోగలం అనమాట అండి. మరి ఎంతోమంది గర్భఫలాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, మరి విజ్ఞాపనలు చేస్తున్నారు. మరి ఒకసారి లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి అది నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి దాని కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలన్నమాట అండి. కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని ఉంటే ఖచ్చితంగా దీన్ని మనము స్వాధీనపరచుకోగలం అనమాట అండి, పొందుకోగలం అనమాట అండి, ఆశీర్వదింపబడగలం అనమాట అండి. మరి ఎప్పటికైనా సరే దీన్ని పొందుకోవాలన్న నిరీక్షణతో మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే మరి దేవుడు మనకి మన బిడ్డలకి కూడా గర్భఫలాలు అనేవి అలాగ అనుగ్రహిస్తూనే ఉంటాడు. మరి ఎక్కడంటే ఇప్పుడు నీ పిల్లలను చూస్తావు అని మాట ఇచ్చాడు కదా, అలాగే నువ్వు కూడా మరి పిల్లల కోసం గర్భఫలాల కొరకు ఇలాగే ఎత్తుపట్టుకుని వాగ్దానాలు ప్రార్థన చేసావంటే మరి లోటు అనేది లేకుండా గర్భఫలం విషయంలో దేవుడు నీకు హెల్ప్ చేస్తాడనమాట అండి. మరి ఆ రకంగా మరి దేవుని దగ్గర నుంచి ఫలాలు పొందుకుంటూ మరి ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి గడపాలని ఆయన సన్నిధిలో మరి నిరీక్షణతో కనిపెడుతూ ఉండాలని నేను చెప్తున్నాను అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దాన్ని ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు, మీరు పొందుకుంటారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో నెరవేర్పగలగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.